ఇలా ఉంటే ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఎంసెట్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ మంత్రులు కడియం లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. లో జరిగినటువంటి లీకేజీకి సూత్రధారులైనటువంటి నిందితులందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి లక్ష్మారెడ్డి అదేవిధంగా కడియం శ్రీ కూడా తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని కూడా ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ కి ముట్టడిచ్చినటువంటి ఎన్ఎస్యూ విద్యార్థి భవన్ నాయకులు కొద్దిసేపటి క్రితమే మినిస్టర్ క్వార్టర్స్ వద్ద చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు నిదానాలు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ప్రధాన దేనికోసం ఈ మినిస్టర్ క్వార్టర్స్ ఎందుకు ముట్టడిస్తున్నామంటే నిన్న జరిగిన ఒక ఏదైతే ఇష్యూ ఉంది ఎంసెట్ సంబంధించిన ఇష్యూ, అది నిజంగా కూడా ఎంతో మంది విద్యార్థులు కష్టపడి చదువుకున్న తర్వాత ఈ రోజు ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా కూడా సిగ్గుచాటు. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది విద్యార్థులు బాధపడుతున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం యూత్ కాంగ్రెస్ తరఫున వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ ఇద్దరిని కూడా కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం యూత్ కాంగ్రెస్ తరఫున. కేసీఆర్ డౌన్ డౌన్ చూస్తున్నాం మనం. ఏదైతే దీనికి కారకులైన ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్లు రిమాండ్ అరెస్ట్ చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా రాజీనామా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకంగా కూడా నిదానాలు చేస్తాం. మన విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి ఎన్ఎస్సీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ఎంసెట్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాన కారకులు అయినటువంటి అందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు.